హలో! మీరు గనుక షిరిడీ వచ్చి బాబాగారి దర్శనం అయిపోయాక ఏదైనా ప్లేస్ చూడాలి అనుకుంటున్నారంటే తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ శ్రీ సాయి హెరిటేజ్ విలేజ్. ఇది బాబాగారు ఉన్నప్పుడు షిరిడీ ఎలా ఉండేదని మనకి చూపించడానికి కళ్ళకు కట్టినట్టు ఇలా బొమ్మల రూపంలో ప్రయత్నించారు. మనం ఫస్ట్ చూసిన వీడియోలో బాబా ఖండోబా ఆలయానికి మొదటిసారి వచ్చినప్పుడు మాల్సాపతి గారు ఆవో సాయి అని పిలుస్తారు. అదే దృశ్యం. ఇక్కడ ఒక ఆవిడ ఏదో చెరుగుతుంది చాట్‌లో. ఇలా విలేజెస్ ఉంటే జనరల్‌గా మన ఊర్లలో ఎలా ఉంటారు? మనిషి ఒక పని చేసుకుంటూ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేసుకుంటూ ఉంటారు గదా! సేమ్ అదే ఇక్కడ చూపించడానికి ప్రయత్నించారనమాట. ఇక్కడ ఒక ఆయన భిక్షాటన చేస్తున్నారు. ఇక్కడ ఒక వీడియోలో ఒక ఆమె పిడకలు కొడుతున్నారు. ఆహ్, అలా బాబాగారు ఉన్నప్పుడు ఏదైతే విలేజ్ ఎలా ఉండేదో అదంతా మనకు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ బాబాగారు భోజనం చేస్తున్నారు. బాయిజామా మాత ఉంటారు కదా! ఆవిడ పెడుతుంటారు. ఇక్కడ ఇప్పుడు ఒడియాలు పెడుతున్నట్టు ఇద్దరు ఆడవాళ్ళు అలా విలేజెస్‌లో డైలీ రెగ్యులర్‌గా ఏమేం పనులు చేస్తారో అవన్నీ ఈ షిరిడీలో ఓల్డ్ షిరిడీలో ఎలా ఉంది అని చూపించడానికి చాలా ప్రయత్నం చేశారు. చాలా బావుంది. నాకైతే ఈ విలేజ్ చూస్తే అప్పుడు నేను బాబా ఉన్నప్పుడే ఉన్నాను అన్నంత ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ బాబాగారు ఎవ్రీ థర్స్‌డే ఊర్లోకి ఇలా వచ్చేవారు. ఊరేగింపులా వచ్చేవారనమాట. ఇప్పటికీ అలానే షిరిడీలో జరుగుతుంది. ఇక్కడ బాబాగారు గోధుమలు విసురుతున్నట్టు, ఇద్దరు అత్తాకోడళ్ళు ముగ్గు వేస్తున్నట్టు ఇలా దృశ్యాన్ని ఇక్కడ బాబాగారు భిక్షాటన చేసినట్టు కూడా చూపించారు. బాబాగారు భిక్షాటన చేసి తినేవారు కాదు. ఆకలితో ఉన్న జీవులకు, కుక్కలకు, కాకులకు పెట్టేవారు. బాబాగారు తన చేతులతో వండి అందరికీ భోజనాలు కూడా పెట్టేవారు. ఆ దృశ్యం గూడా ఇక్కడ చూపించారు. నాకైతే ఈ ఉన్న 2 రోజులు కూడా ఇవన్నీ చూస్తుంటే బాబా ధ్యాసలోనే, ధ్యానంలోనే ఉన్నాననుకోండి. చాలా అనిపించింది. ఈ వండి పెట్టే దృశ్యం చూసారా ఎంత బాగా చూపించారో. మనం ఆ బొమ్మల పక్కన కూర్చుంటే బొమ్మల్లానే ఉంటాము. లేదా వాళ్ళు మనుషుల్లా ఉంటారు. అంత తేడా లేదు. అంత బాగా క్రియేట్ చేశారు. ఇదైతే అప్పట్లో రచ్చబండ అనమాట. ఏదైనా తీర్పులు, ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఇక్కడ తీర్పులిచ్చారు. బాబాగారు వైద్యం గూడా చేసేవారు. ఇది వైద్యం చేస్తున్న దృశ్యం. బాబాగారు ఉన్నప్పుడు చాలామందికి తన వైద్యంతో, విభూదితో నయం చేశారు. కుష్టి రోగాల్ని, చాలా పెద్ద పెద్ద రోగాల్ని బాబాగారు నయం చేశారు. ఆ దృశ్యం ఇది ఎంత బావుందో కదా! తర్వాత ఒక ఆవిడ బిడ్డని నిప్పుల్లో పడిపోతే బాబా అని అరిస్తే బాబాగారు ధునిలో చేపెట్టి ఆ బిడ్డని కాపాడారు. బాబాని పిలిస్తే మనం ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా బాబాగారు మనల్ని ఆదుకుంటారనమాట. సో, అది కూడా ఇక్కడ చూపించారు. ఇంకా బాబాగారు ఇక్కడ కూర్చొని సత్సంగాలు అంటే మంచి మాటలు, సత్సంగాలు అవన్నీ చెప్పేవారనమాట. సో, ఆ దృశ్యం ఇది. ఇది బాబాగారు ఆఖరి శ్వాస విడిచిన దృశ్యం. ఇప్పుడే బాబాగారు లక్ష్మీబాయి షిండే గారికి 9 కాయిన్స్ ఇస్తారు. ఈ 9 కాయిన్స్ ఇప్పటికీ షిరిడీలో ఉన్నాయి. ఇవి కూడా మనం చూడడానికి వెళ్ళొచ్చు. హ్మ్. నేను అది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసాను. ఇప్పుడైతే చూడలేదు. ఇప్పుడు జస్ట్ కొంచెం 1, 2 డేస్ కోసమనే వెళ్ళాము. అందుకని ఇది టాంగా అనమాట. షిరిడీలో ఫేమస్. నేను ఎక్కడైనా దొరికితే ఎక్కుదాం అనుకున్నా. బట్ ఎక్కడ నాకు టాంగా దొరకలేదు. ఓల్డెన్ విలేజెస్‌లో మార్కెట్స్ ఎలా ఉంటాయి, అదే కూరగాయల షాపులు ఎలా ఉంటాయి అని చెప్పి ఇదొక దృశ్యం. విలేజెస్‌లో అన్నీ ఉంటాయి కదా! మార్కెట్స్, చిన్న చిన్న మార్కెట్స్, టైలర్ పని చేసేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు అందరూ ఉంటారు కదా! అవన్నీ పెట్టారు. ఎలా ఉండేదా అని నాకు అనిపించింది. ఓల్డెన్ షిరిడి ఇలానే ఉండేదేమో అన్నట్టు అనిపించింది. ఈ ప్లేస్‌లో ఓన్లీ ఇవే కాకుండా మ్యాజిక్ షో ఇంకా తోలుబొమ్మల డ్యాన్స్ కూడా ఉన్నాయి. ట్రైను ఇంకా తిరగడానికి రోప్ వే కూడా ఉంది. ఇది కుండలు చేసే వాళ్ళ దృశ్యం అనమాట. ఇంతకుముందు ఒక ఆవిడ తులసి చెట్టుకి నీళ్లు పోస్తుంది. సో, ఇంకా ఈ కుండలు ఇది కలర్ చేస్తున్నారో, చెక్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఇది కూడా పాట్‌కి సంబంధించిందే. ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు కదా! విలేజెస్‌లో అది కూడా చూపించారు. రైతులు ఎడ్ల బండితోనే కదా పొలం దున్నేవారు. ఆ దృశ్యం కూడా ఇక్కడ బొమ్మల రూపంలో చూపించారు. ఇక్కడ పత్తితో ఏదో చేస్తున్నారు దూదితో. ఇక్కడ గానుగ నూనె పిల్లలు ఆడుకుంటున్నది. కళ్ళకి గంతలు ఆ టైప్ ఆట ఆడుకున్నట్టు అది చూపించారు. తర్వాత ఇక్కడ చూసారా ఆవు
దూడ పాలు తాగుతున్నట్టు ఒక దృశ్యం. బిందెలతో వాటర్ మోసుకెళ్తున్నట్టు. పాతకాలంలో నూతిలోంచి వాటరు, చెరువులోంచి వాటర్ గట్రా నీళ్లు తీసుకొని వెళ్ళేవారు కదా! అలానే ఇప్పుడైతే వేరే సిచ్యువేషన్ కానీ అప్పుడైతే అలానే చేసేవారు. ఇంకా అదన్నీ అయిపోయాక చిన్న పార్క్ లాగా పిల్లల కోసం ఉంది. ఇదో ఇలా ఉయ్యాల, స్లైడ్ ఇవన్నీ ఉన్నాయి. సో, మేము ఆడుకుంటున్నాం ఇక్కడ కొంచెం సేపు ఆడుకున్నాం. తర్వాత సో, ఏనుగు, జింకలు ఇలాంటి యానిమల్స్ బొమ్మలు గూడా పెట్టారు. నిజంగా నిజంలా ఉన్నాయి. అంత చేశారు. తర్వాత తోలుబొమ్మలాట అని చెప్పాను కదా! ఇది చూపించారు. ఇది చాలా చేశారు. ఎంత టాలెంట్ అంటే వాళ్ళకి అంత టాలెంట్. భలే చేయించారు. ఫేమస్ సాంగ్స్ అంటే ఇప్పుడు షిరిడి అంటే మహారాష్ట్ర కదా! బట్ తెలుగు సాంగ్స్ కూడా అక్కడ పెట్టారు. చాలా అనిపించింది. 'పుష్ప' సాంగు, సాయి పల్లవి గారి సాంగు. ఇప్పుడొచ్చే సాంగ్ అయితే సాయి పల్లవి గారి సాంగ్ అనమాట. ఆ సాంగ్‌తో ఈ డ్యాన్స్ చూస్తే నాకైతే భలే సరదాగా అనిపించింది. ఎంత చేయిస్తున్నారు వాటితో అని చెప్పి. తర్వాత నేను మ్యాజిక్ షో క్లిప్ అయితే వీడియో తీయలేదు. మ్యాజిక్ షో కూడా ఎక్సలెంట్‌గా చేశారు. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ అయిపోయాక ఇవి లాస్ట్ అనమాట. బొమ్మలన్నీ మనం ఆ విలేజ్ అంతా క్లియర్‌గా చూసాక ఈ రెండు ఇది ఇంకా నెక్స్ట్ ఒక మ్యాజిక్ షో అవి లాస్ట్ అనమాట. అవి కూడా ఇంత టాలెంట్‌గా ఎంత చేశారు. రోప్‌వే ఉంది. ఇంకా ట్రైన్ కూడా ఉంది. ట్రైన్ అయితే మేము ట్రై చేయలేదు. రోప్‌వే అయితే వాళ్ళు యూజ్ చేయట్లేదు. అంటే రన్నింగ్‌లో లేదు. నెక్స్ట్ చిన్న చిన్న గేమ్స్ లాగా కూడా ఉన్నాయి. చాలామంది ట్రై చేశారు. ఇలా చూపిస్తాను మీకు ఇప్పుడు వీడియో క్లిప్‌లో. ఇలా ఎక్కుతూ చాలామంది ట్రై చేశారు. బావుందని చెప్పి. ఇవి కూడా ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌లో బావుంది. ఇంకా హార్స్ రైడింగ్, క్యామెల్ రైడింగ్ కూడా కావాలంటే చెయ్యొచ్చు. అవి కూడా ఇక్కడున్నాయి. తర్వాత ఇదే నేను చెప్పిన ట్రైను. దీనికి 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు పర్ హెడ్. మొత్తం విలేజ్ అంతా చూపిస్తారనమాట. ఇదే ఈ వీడియో.